నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఒకప్పుడు ఆయన రాజకీయాలు ఎమోషన్, కానీ ఇప్పుడు పక్కా సిస్టమ్ సెటరైట్ మోడ్. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్లు ప్రత్యర్థుల విమర్శల దాడికి జనసేనాని వ్యూహం మరింత పొదరెక్కుతోంది. ఎప్పుడు ఒకేలా ఉంటారనుకుంటే పొరపాటే సుమ అన్నట్లుగా జనసేన పార్టీ నిర్మాణంలో పవన్ కళ్యాణ్ వేస్తున్న సరికొత్త అడుగులు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సైలెంట్గా మొదలైన ఈ క్షేత్రస్థాయి ఆపరేషన్ పొలిటికల్ గ్రౌండ్ను ఎలా షేక్ చేయబోతోంది? గత ముద్రను చెరిపేస్తూ ప్రొఫెషనల్ పాలిటిక్స్తో డిప్యూటీ సీఎం టార్గెట్ చేసిన అసలు లక్ష్యం ఏంటి? ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్ రాజకీయ పంథాలో వస్తున్న అనూహ్యమైన మార్పులు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తాజాగా మంగళగిరిలో జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలతో సమావేశమైన జనసేనాని ఒక సరికొత్త పొలిటికల్ బ్లూ ప్రింట్ ని సిద్ధం చేసినట్లు అర్థమవుతోంది. దాదాపు 18,000 మంది బలమైన సాధకులు జనసేనాని వెనక కవచంలా నిలబడగా వారి నుంచి అత్యంత నిబద్ధత కలిగిన వారిని ఎంపిక చేసి క్షేత్రస్థాయి బాధ్యతలు అప్పగించడం అనేది పక్కా వ్యూహాన్ని సూచిస్తోంది. ఏళ్ల తరబడి తన కోసం జెండా మోసిన సామాన్యుల్ని గుర్తించి సరైన చోట కూర్చోబెట్టే ఈ ప్రక్రియ ఆ పార్టీ సంస్థాగత పునాదుల్ని బలంగా మారుస్తోంది. పవన్ కళ్యాణ్ మాస్టర్ మైండ్ గ్రౌండ్ లెవెల్ రియాలిటీకి ఎలా అర్థం పడుతోందో ఈ మీటింగ్ ద్వారా స్పష్టమవుతోంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణాన్ని కేవలం హడావుడికి పరిమితమని విమర్శించిన వారికి ప్రస్తుత పరిణామాలు గట్టి సమాధానం ఇస్తున్నాయి. జనసేన పార్టీ ఆవిర్భావ దశలో ఒక చిన్న కాలువలా ప్రారంభమైన ప్రయాణం నేడు పొంగి పొర్లుతున్న వాగు ప్రవాహంగా మారడాన్ని రాజకీయ పండితులు చాలా ఆసక్తికరంగా గమనిస్తున్నారు. ఈ ఉధృత ప్రవాహం ఎప్పటికీ ఎండిపోకుండా నిత్యం కలకలలాడే ఒక కంటిన్యూస్ ప్రాసెస్ గా మార్చాలనే పవన్ కళ్యాణ్ తపన ఇందులో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. నాయకత్వ అప్రోచ్ లో వస్తున్న ఈ సరికొత్త ట్రాన్స్ఫర్మేషన్ ఏపీ రాజకీయాల్ని సమూలంగా మార్చేస్తుందని విశ్లేషిస్తున్నారు. ఇది సామాజిక వర్గాల్లో పవన్ పట్ల వస్తున్న స్పష్టమైన ఆదరణకు ప్రతిరూపంగా నిలుస్తోంది. పునాది గట్టిదైతేనే భవనం 10 కాలాల పాటు పదిలంగా ఉంటుంది అన్న సామెతను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశ్వసిస్తున్నట్లు తాజాగా పరిణామాల ద్వారా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఒక బలమైన లీడర్షిప్ డెవలప్ చేసే ప్రక్రియకు పై స్థాయి నాయకుల నుంచి కాకుండా కింది స్థాయి కార్యకర్తల నుంచే శ్రీకారం చుట్టడం పవన్ కళ్యాణ్ వేసిన అతిపెద్ద మాస్టర్ స్ట్రోక్. ఎలాంటి గుర్తింపు ఆశించకుండా కష్టకాలంలో తన కోసం పనిచేసిన ఆటో డ్రైవర్లు, రోజువారీ కూలీలు, సామాన్య గృహిణులకు సైతం నాయకత్వ బాధ్యతలు అప్పగించే ఏ డెసిషన్ క్యాడర్ కొత్త ఎనర్జీని నింపుతోంది. జనసేనాని ఆలోచన విధానం, వ్యవస్థను రూట్ లెవెల్ నుంచి ప్రక్షాళన చేయాలనే నిబద్ధతకు నిదర్శనంగా గోచరిస్తోంది. క్యాడర్ టు లీడర్షిప్ కాన్సెప్ట్లో భాగంగా పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్న ఇన్ఫర్మేషన్ కలెక్షన్ కమిటీల విధానం రాజకీయాల్లో అద్భుతమైన టాలెంట్ హంట్ ప్రాసెస్గా మారుతోంది. కేవలం తనను నమ్ముకొని దశాబ్దానికి పైగా కష్టపడుతున్న వర్కర్స్ని వడపోసి వారికి తగిన బాధ్యతలు అప్పగించడం ద్వారా జనసేనాని ఒక పటిష్టమైన సైన్యాన్ని సిద్ధం చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది కేవలం సమాచార సేకరణ మాత్రమే కాదు, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ని సృష్టించే ప్రయత్నం. భవిష్యత్తులో ఈ కమిటీలే పార్టీకి వెన్నెముకగా నిలుస్తాయనేది పవన్ కళ్యాణ్ వేస్తున్న పక్కా లెక్కగా స్పష్టమవుతోంది. కింది స్థాయి నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఆయన నిర్ణయాలకు మరింత పదును పెడుతోంది. చూశారుగా, నాయకత్వం అంటే ఎక్కడి నుంచో గాల్లోంచి దిగి రాకూడదు, క్షేత్రస్థాయి నుంచే పుట్టుకు రావాలి అన్నది పవన్ మార్క్ పాలిటిక్స్. ఒకప్పుడు ఒంటరి పోరాటం చేసిన జనసేనాని ఇప్పుడు రూట్ లెవెల్ నుంచి బలమైన సైన్యాన్ని ఎందుకు సిద్ధం చేస్తున్నారు? విపక్ష వైసీపీ మైండ్ గేమ్కు ఆయన చెక్ పెడుతున్న విధానం రాజకీయాల్లో సంచలనాలకు దారితీస్తోంది. ఇక ఆ దూకుడు వ్యూహాలేంటో ఇప్పుడు చూద్దాం.
తన భావజాలాన్ని అర్థం చేసుకునే 10 మంది వ్యక్తులు అప్పట్లో తన చుట్టూ ఉండి ఉంటాయి. ఈ పాటికి 1 కోటి మంది ఉద్యమకారుల్ని తయారు చేసేవాడినన్న పవన్ కళ్యాణ్ కమెంట్స్ వెనుక అంతరార్థం చాలా లోతుగా ఉంది. గతంలో కొందరు నాయకులకు బాధ్యతలు అప్పగిస్తే వారు ఆశించిన స్థాయిలో ఆయన విషన్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారనే అసంతృప్తి అందులో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. సరైన కోర్ టీం, ఒక పర్ఫెక్ట్ థింక్ ట్యాంక్ ఉంటే సాధించలేంది ఏదీ లేదనే వాస్తవాన్ని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రాక్టికల్గా అమలు చేస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. అందుకే ఎమోషన్స్ ని పక్కకు పెట్టి ప్రొఫెషనల్ పాలిటిక్స్ పై దృష్టి సారించిన డిప్యూటీ సీఎం భవిష్యత్తులో ఇతర పార్టీలకు సైతం ఒక రోల్ మోడల్గా నిలిచే అవకాశాలు లేకపోలేదని చర్చ జరుగుతోంది. విపక్ష వైసీపీ నేతల విమర్శల దాడిని తిప్పికొట్టే విషయంలో పవన్ కళ్యాణ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. వారు చేస్తున్న విమర్శలకు జనసేనాని ఇస్తున్న పదునైన కౌంటర్లు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ముఖ్యంగా కులాల్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే విధానంపై ఆయన చేస్తున్న అటాక్ చాలా షార్పుగా ఉంటోంది. కాపు నాయకులతోనే విమర్శలు చేయించడం, అలాగే క్రిమినల్స్కి కులం రంగు పులిమి వారిని ప్రొజెక్ట్ చేయడం వెనుక ఉన్న వైసీపీ మైండ్ గేమ్ని డిప్యూటీ సీఎం ప్రజలకు డీకోడ్ చేసి మరీ వివరిస్తున్నారు. ఇది సామాజిక వర్గాల మధ్య చిచ్చుపెట్టే కుట్రల్ని బట్టబయలు చేసి ఒక అగ్రెసివ్ కౌంటర్ అటాక్గా పొలిటికల్ ఎనలిస్టులు భావిస్తున్నారు. ఈ స్ట్రాంగ్ రియాక్షన్ విపక్ష శిబిరంలో ఆత్మరక్షణను నెట్టేలా ఉందనేది మాత్రం వాస్తవం. ఓటు ఆయుధంతో ప్రజలు కేవలం 11 సీట్లకే పరిమితం చేసిన వైసీపీ నాయకుల వ్యవహార శైలిలో ఏమాత్రం మార్పు రాలేదనే పాయింట్ని పవన్ కళ్యాణ్ అత్యంత వ్యూహాత్మకంగా ఎత్తిచూపుతున్నారు. ఫ్యాన్ పార్టీ నేతలు తమ పాత పద్ధతుల్ని, నోటి దురుసును ఇంకా వదులుకోలేదని ఆయన విసిరిన వ్యంగ్యాస్త్రాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. అధికారం కోల్పోయినా ఏమాత్రం రియలైజేషన్ లేకుండా ఇంకా బూతుల పంచాంగం విప్పడం వారి డెస్పరేషన్ను సూచిస్తోందని జనసేనాని భావన. రేపొక్క సీటొచ్చినా సరే మీరు ఇలాగే తగ్గకుండా ఉండాలంటూ జనసేనాని వేసిన సెటైర్లు విపక్షానికి గట్టి పంచ్లాగానే తగిలాయి. జనంలో ఈ వ్యాఖ్యలు వైసీపీకి బలమైన నెగటివ్ ప్రభావాన్ని క్రియేట్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. గతంలో ప్రత్యర్థులు ఎంతగా రెచ్చిపోయినా, కొంత సంయమనం పాటించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు రూట్ మార్చాల్సిన అవసరాన్ని తన శ్రేణులకు బలంగా నొక్కి చెబుతున్నారు. ఊరికే మౌనంగా ఉంటే అవతలి వాళ్లు మరింతగా పేట్రేగిపోతారని, అందుకే ఎవరికి ఏ భాషలో సమాధానం చెప్పాలో అదే భాషలో క్షేత్రస్థాయిలో గట్టిగా బుద్ధి చెప్పాలని డిప్యూటీ సీఎం నుంచి స్పష్టమైన డైరెక్షన్ వెళ్తోంది. ఒక మాట మాట్లాడితే అది తూకం వేసినంత జాగ్రత్తగా ఉండాలని, అదే సమయంలో ఎదురుదాడి పదునుగా ఉండాలన్న జనసేనాని వ్యూహం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఇది రియాక్టివ్ పాలిటిక్స్ నుండి ప్రోయాక్టివ్ పాలిటిక్స్ వైపు పవన్ కళ్యాణ్ అత్యంత వేగంగా వేస్తున్న అడుగు అని రాజకీయ విశ్లేషకులు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అధికారం పోయినా వైసీపీ తీరు మారకపోవడంపై జనసేనాని స్పందిస్తున్నటువంటి తీరు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. విమర్శలకు మౌనం ఏమాత్రం సమాధానం కాదని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు. అయితే రాజకీయాల్లో కులాన్ని పావుగా వాడుకునే వారి పట్ల ఆయన ఎందుకు అంత కఠినంగా ఉంటున్నారు? సామాజిక సాధికారతపై డిప్యూటీ సీఎం సరికొత్త ఫిలాసఫీ ఏంటో ఇప్పుడు చూద్దాం. కులం అనే సున్నితమైన అంశాన్ని కేవలం ఎన్నికల లబ్ధి కోసం ఒక క్రూరమైన క్రీడలా వాడుతున్న వారికి పవన్ కళ్యాణ్ ఇస్తున్న స్ట్రాంగ్ వార్నింగ్ రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్ని సృష్టిస్తోంది. కులాన్ని ఇంటి గడపలోపలే వదిలేయాలని, గడప దాటితే సంస్కృతి, దేశం, మానవత్వం మాత్రమే గుర్తుండాలనే జనసేనాని ఐడియాలజీ చాలా మందికి ఇన్స్పైరింగ్గా మారుతోంది. సామాజిక సాధికారత అంటే ఒక కులంతో కాదని, అందరూ కలిసికట్టుగా ఎదగాలనే ఆయన బ్రాడ్ కాన్సెప్ట్కు విశేష స్పందన లభిస్తోంది. 50% పైగా ఉన్న వర్గాలు సైతం ఇతరుల దగ్గర అధికారం కోసం చేయి చాచాల్సిన అవసరం లేదన్న డిప్యూటీ సీఎం పాయింట్ తీవ్రంగా ఆలోచింపచేస్తోంది. మనుషుల మధ్య గోడలు కట్టే పాలిటిక్స్కి ఇది సరైన విరుగుడుగా మారడం గమనార్హం. ఏ సామాజిక వర్గానికి చెందిన నాయకుడైనా మిగతా అన్ని వర్గాల ఆమోదం పూర్తి స్థాయిలో పొందినప్పుడే నిజమైన సామాజిక విజయం సాధించినట్లేనిది పవన్ కళ్యాణ్ బలంగా విశ్వసిస్తున్న సిద్ధాంతం. ఇతర సామాజిక వర్గాలకు చెందిన సీనియర్ నేతలు సైతం ఆయన నాయకత్వంలో పనిచేయడానికి ఆసక్తి చూపడమే పవన్కున్న యూనివర్సల్ యాక్సెప్టెన్స్కు సజీవ నిదర్శనమని పరోక్షంగా స్పష్టమవుతోంది. అందుకు వైసీపీ నుంచి జనసేనలో చేరిన బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి నేతల చేరికలే సరైన ఉదాహరణగా జనసేనాని చెప్పడం కూడా
ఆలోచనలో పడేస్తోంది. అన్ని కులాల్ని సమానంగా గౌరవించి హక్కున చేర్చుకునే డిప్యూటీ సీఎం నాయకత్వం మాత్రమే సొసైటీని డెవలప్మెంట్ వైపు తీసుకెళ్లదన్న ఈ అంశమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ తరహా బ్రాడ్ మైండ్ సెట్ పవన్ ఇమేజ్ ని మరింత పెంచడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి అత్యంత బలమైన పునాదిగా మారుతోందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇక సంక్షేమ పథకాల విషయంలో పవన్ కళ్యాణ్ స్టాండ్ చాలా క్లియర్గా, బ్యాలెన్స్డ్గా ఉన్నట్లు అర్థమవుతోంది. వెల్ఫేర్ స్కీమ్స్ ప్రజలకు ఖచ్చితంగా అవసరమే కానీ కేవలం బటన్లు నొక్కడం ద్వారానే ఎన్నికల్లో గెలిచేయొచ్చనుకున్న వైసీపీ బోర్లా పడిన తీరును జనసేనాని ఒక పర్ఫెక్ట్ కేస్ స్టడీగా చూపుతున్నారు. ఆసుపత్రుల్లో కనీస వసతులు లేకుండా, రోడ్లు కూడా వేయకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని గాలి కొదిలేస్తే పర్యవసనాలు ఎంత తీవ్రంగా ఉంటాయో గత ప్రభుత్వమే కళ్లకు కట్టింది. అందుకే సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి మధ్య పర్ఫెక్ట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావడంపై డిప్యూటీ సీఎం ఫోకస్ పెంచడం రాబోయే రోజులకు బలమైన ఆర్థిక సూచికగా విశ్లేషకులు భావిస్తున్నారు. సంక్షేమానికి, అభివృద్ధికి మధ్య ఎలాంటి బ్యాలెన్స్ ఉండాలో జనసేనాని విజన్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ మొత్తం ప్రాసెస్లో పవన్ కళ్యాణ్లో వచ్చిన ఆ సైలెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? రియాక్టివ్ లీడర్ నుంచి ప్రొఫెషనల్ లీడర్గా ఆయన ఎలా మారారు? ఆయన పంపుతున్నటువంటి ఆ ఫైనల్ సిగ్నల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓవరాల్గా గమనిస్తే పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహార శైలిలో అద్భుతమైన మార్పు కనిపిస్తోంది. నిరంతర శ్రమతో ఆయన వ్యవస్థను ఒక సిస్టమాటిక్ ఆర్డర్లోకి తీసుకొస్తున్నారు. ఒకప్పుడు కేవలం భావోద్వేగాలతో రాజకీయాలు చేస్తారనే ముద్రను చెరిపేస్తూ ఇప్పుడు పక్కా సెట్రైట్ మోడ్ మూవ్స్తో ప్రత్యర్థులకు దిమ్మ తిరిగే ఆన్సర్స్ పంపుతున్నారు. ఆర్గనైజేషన్ పరంగా డిప్యూటీ సీఎం బలపడ్డంతో పాటు పొలిటికల్ మైండ్ గేమ్లోనూ ఆరితేరుతూ ఒక ప్రొఫెషనల్ ఫోర్స్గా అవతరిస్తున్నారు. ప్రతి అడుగులోనూ సంస్థాగత నిర్మాణానికే పెద్దపీట వేయడం, జవాబుదారీతనం తీసుకురావడం పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ వ్యూహాలకు, ఆయన రాజకీయ పరిపక్వతకు బలమైన సంకేతంగా నిలుస్తోంది. ఒక్కటి మాత్రం నిజం, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం తొలి అంకం దిగ్విజయంగా పూర్తి చేసుకుని అత్యంత కీలకమైన తదుపరి అంకంలోకి విజయవంతంగా అడుగు పెడుతున్నట్లు స్పష్టమైన సంకేతాలిస్తోంది. తన చరిష్మా మీదే కాకుండా సిద్ధాంతాలకు కట్టుబడిన ఒక పటిష్టమైన వ్యవస్థను నిర్మించే దిశగా జనసేనాని చేస్తున్న ఫైనల్ ప్రిపరేషన్ ఇది. నాయకత్వాన్ని కింది స్థాయి నుంచి పైకి తీసుకురావడం, విమర్శల్ని అత్యంత ధీటుగా తిప్పికొట్టడం, కుల రాజకీయాల్ని దాటి మానవత్వాన్ని చాటడం లాంటివి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఒక సరికొత్త బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఒక చిన్న ఆలోచనతో మొదలైన ఈ నయా ప్రస్థానం భవిష్యత్తులో ఏపీ రాజకీయాల్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తుందని సర్వత్రా అంచనా వేస్తున్నారు. రాజకీయాల్లో మార్పు అంటే నాయకులు మారడం కాదు, నాయకత్వ లక్షణాలు మారడం. పవన్ కళ్యాణ్ ఇప్పుడు సరిగ్గా అదే చేస్తున్నారు. కేవలం ఎమోషన్స్ మీద ఆధారపడకుండా ప్రొఫెషనల్ పాలిటిక్స్తో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఒక చిన్న కాలువగా మొదలైన జనసేన ప్రస్థానం పక్కా ప్రణాళికతో నిత్యం ప్రవాహంలా ఎలా మారుతుందో గమనించాం. కుల రాజకీయాలను పాతరేస్తూ నయా పాలిటిక్స్కు పవన్ వేస్తున్న ఈ పునాది రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.